ప్రేమలో తండ్రి నమ్మకమైన మా దేవాలయం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇంతవరకు కూడా ఆరాధనలోనూ తండ్రి మా ప్రభా పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా మన కొరకు మేము సిద్ధపడుతుండగా మీ దాసులైన మమ్మలను ప్రభా మీరు మీ వాక్యం ద్వారా సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రవాక్షణ ఉంటున్నారు, వారు వచ్చి ఈ వాక్యాన్ని విని వాళ్ళలో పాల్పొందే అనుకరిస్తూ అవసరంగా ప్రార్థిస్తుంటున్నాను. విధారాస్తాలుగా చెప్పుకుంటున్నాను. అందుకు ఆశక్తులు మీ నామ కూడా బంధిస్తున్నాను. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ చేసిన బిడ్డలు కారణపడి మీకు అందరూ చెల్లించుకుంటున్నాను. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడి మాటలు కొంచెం చదువుకుందాం. బలలోకి వెళ్ళక వరకు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20-21 కలిసి చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకాలు పనిచేసి వచ్చాడు. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరం సేవ విషయమంది, ధర్మశాస్త్రమంది, ధర్మమంతటి విషయమంది తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లను. చదవడం లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించిన కాక. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే దేవుడు మరి ఎలాగా దేవుని ప్రజలను ఆశీర్వదించారు, వారు ఎలాగా వర్ధిల్లారు, వారికి ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదగడానికి కలిగిన కారణాలు ఏమిటి అనే విషయాలు మనము ఈరోజు ధ్యానించబోతుంటున్నాం.
మరి అనేకులు రాజులు పరిపాలించారు ఇశ్రాయేలు దేశాన్ని. అయితే సొలొమోను తర్వాత సొలొమోను లాగా జరిగించినటువంటి వ్యక్తి హిజ్కియా అనే విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి హిజ్కియా చాలా చిన్నవాడు. చూద్దామండి, వృత్తాంతములు 29వ అధ్యాయం మొదలు వచ్చింది. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరముల యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. 25 ఏళ్ల వయస్సులో ఒక రాజు అవడం ఏంటి? 25 ఏళ్ల వయసు ఒక అబ్బాయి ఒక 12 గోత్రాలు లేక ఇశ్రాయేలు దేశానికి రాజు కావడం ఏంటి? చాలా ఆశ్చర్యం కదా. ఎవరైనా సరే కనీసం ఒక 50 సంవత్సరాలన్నా లేక 40 సంవత్సరాలన్నా ఉండాలా రాజరికానికి రావాలంటే. 25 సంవత్సరాలంటే కేవలం ఒక స్టూడెంట్ మార్గమే. 25 సంవత్సరాల్లోనే దేవుడు అంత స్థాయిలోకి నడిపించడానికి గల కారణం ఏంటంటే అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇది జరిగినటువంటి విషయం. ఆ బిడ్డను మరి ఆ స్థాయిలోకి నడిపించింది తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. చూడండి ప్రియులారా, తల్లి అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే బిడ్డ యొక్క ఎదుగుదల, బిడ్డ యొక్క అభివృద్ధి దేవుడు మొట్టమొదటిగా తల్లి చేతిలోనే పెట్టాడు. తల్లి చేతిలో కంటే కూడా తల్లి చేతిలోనే పెట్టాడు. అందుకని ఏమంటున్నానంటే జకరియా కుమార్తె అనే మాట కనబడుతుంటుంది. జకరియా అంటే ఆయన ఒక యాజకత్వం జరిగించినటువంటి వాడు. ఒక యాజకుని యొక్క మరి వంశవళిలో నుంచి ఆమె వచ్చింది కాబట్టి ఆ యాజకత్వం యొక్క ధర్మాన్ని తన కుమారుడికి నేర్పించాడు. కాబట్టి ఆ కుమారుడు ఈనాడు ఒక రాజు అవడానికి అవకాశం దొరికింది. అది ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనకు కూడా కొన్ని కుటుంబాలు ఇచ్చాడు. మనకు కూడా దేవుడు కొంతమంది బిడ్డలు ఇచ్చాడు. అయితే మనము ఆ బిడ్డలను ఒక స్థాయిలోకి నడిపించవలసిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉంటుంది. ప్రతి తండ్రిలోనూ ప్రతి తల్లిలో కూడా ఉంటుంది. ఈ కుమారుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే దానికి కారణం తల్లియే మొదటి యొక్క స్థానం, రెండవది తండ్రి యొక్క స్థానం. కాబట్టి అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ వస్తాము, తల్లిని బట్టి బిడ్డల యొక్క మార్పు జరుగుతూ వచ్చింది. చాలా మంది యొక్క బిడ్డలు మార్పు చెందకుండడానికి తల్లులే కారణమైపోతుంటున్నారు. అందుకనే మీరు తల్లిలుగా ఆ బిడ్డలను ప్రేమించవలసిన రీతిగా ప్రేమించండి, చెప్పవలసిన రీతిగా చెప్పండి, బోధించవలసిన రీతిగా బోధించండి, అర్థమయ్యే రీతిగా ఓపికతో చెప్పండి. అప్పుడు ఆ బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వస్తారు. అందుకని ప్రియమైన సోదరులారా, 25 ఏళ్ళైనటువంటి ఒక అబ్బాయి మరి రాజు అయిపోవడమే కాదు, ఎంత ఫేమస్ అయిపోయినాడు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది రాజులు పరిపాలించారు, కానీ వారందరికంటే కూడా చాలా పాపులర్ అయిపోయినారు. దానంతరికి కారణము తల్లే. అందుకని ఇక్కడ మనం గమనించిన మాట, ఇప్పుడు ఆయన చదివినటువంటి మాట మనం ఏం చదువుకున్నామంటే, తన దేవుని ఆశ్రయించుటకై 21 వచ్చిన 31 అధ్యాయం 21, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ ఎందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకునే మాట, మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటంటే తన దేవునిని ఆశ్రయించాడు. తన దేవుడు అన్న సంగతి ఎవరు చెప్పాడో యవనస్తునికి? ఇక్కడ చాలామంది యవనస్తులు ఉంటారు. వారిని కనీసం ప్రశ్న అడిగితే చెప్పడం కూడా చెప్పలేరు. ఎందుకు వస్తున్నావు మందిరానికంటే, మా అమ్మ రమ్మందే వచ్చాడు, మా నాన్న రమ్మన్నాడు వచ్చాడు. కానీ చిన్న వయసులో చూడు ఎలా ఉన్నాడో, ఎవరి మీద ఆధారపడుతున్నాడో చూడండి. తన తల్లి మీద కానీ తండ్రి మీద కానీ లేకుండా ఎవరి మీద ఆధారపడుతున్నాడని ఉంది ఇక్కడ. తన దేవుడు అనేది ఎవరు నేర్పించారో? తన తల్లి నేర్పించింది. తల్లి ఏది నేర్పిస్తారో బిడ్డలు ఆ స్థాయిలోకి ఎదుగుతూ వస్తారు. అందుకని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు వాళ్ళకి ఎలగమనుపు తల్లులైనటువంటి మనం అందరం కూడా మన బిడ్డలను భౌతికమైనటువంటి ఒక స్థాయిలోకి నడిపించాలి. అదే సమయంలో ఆత్మీయమైనటువంటి ఒక స్థాయిలో కూడా నడిపించాలి. ఇది ఒక గొప్ప ధన్యతం ప్రభు మనకి ఇచ్చాడు. అందుకని ఏమంటున్నాడంటే తన దేవుని ఆశ్రయించుడికై.
రెండవదిగా దేవుని మందిర సేవ యందు అంటున్నాడు. ఒక యవనస్తుడు సహజంగా ఏం కోరుకుంటాడంటే లోకంతో స్నేహాలతో కోరుకుంటాడు, లేకపోతే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతాడు, లేకపోతే ఒక పిక్నిక్లు చేసుకుంటూ ఉంటాడు, రకరకాల పనులు చేసుకుంటారు యవనస్తుడు. కానీ ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడో చూడండి. 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యవనస్తుడు ఎలాగా మారిపోతున్నాడో చూడండి. దేవుని యొక్క మందిరం యొక్క మనసు కలిగిన వాడు. దేవుడు మరి మొట్టమొదటిగా దేవుని ఆశ్రయించిన వాడు, రెండవదిగా దేవుని యొక్క మందిర విషయంలో మనసు కలిగిన వాడు. అందుకనే దేవుడు అంత స్థాయిలోకి నడిపించాడు. 25 ఏళ్ల వయసులో ఇశ్రాయేలు జనాంగం అంతా పరిపాలించేంత స్థాయిలోకి నడిచాడు అంటే దాని అర్థం ఏంటంటే తన మనసంతా కూడా దేవుని మీద, తన మనసంతా కూడా దేవుని మందిరం మీద. ఆ కారణం చేత తను అనుకున్న దానికంటే హైయెస్ట్ ప్లేస్లోకి దేవుడు తను నడిపించిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. దీనంతటికి కారణము తల్లియే కారణము, తల్లియే కారణం. అందుకని పిల్లరా అడున్న మాటలు గమనించినట్లయితే చూడండి ఎంత మంచి మాట ఉన్నదో. ధర్మశాస్త్రం అందేమి అంటున్నాడు. మళ్ళా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యానికి యవనస్తుడు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని ఆశ్రయించడం ఒకటైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి చదవటం మరొకటిగా ఉంటున్నది. మరి బిడ్డలకు కాలేజీకి పోవాలనుకుంటే ఎన్ని తయారు చేసి పంపిస్తాము తెలిసిన. ఉదయాన్నే లేపుతాము, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కూడా సిద్ధపరుస్తాము, వాళ్ళ బట్టలను చక్కగా ఉతికి స్థిర చేస్తాము, వారికి అన్ని సిద్ధపరుస్తాము, బ్యాగ్ అంతా కూడా తీసుకొని వెళ్తాము. మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తారే. భౌతికమైనటువంటి యొక్క లోక సంబంధమైనటువంటి ఒక మార్పుల కొరకు ఇంత చేస్తున్నావే. ఆత్మీయంగా అయ్యా ఈరోజు ప్రభు దినమురా, ధర్మశాస్త్రము మనం దేవుని ఆశ్రయించాలా, దేవుని మనసులో ఉండాలా, దేవుని మందిర విషయం మనసు ఉండాలని చెప్పారా అని బిడ్డలకు, కుమారులు కానీ కుమార్తెలు కానీ చెప్పారా? అందుకని ప్రియమైన సోదరుడా ఇక్కడ ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ యవనస్తుడు వర్ధిల్లడానికి, ఆ యవనస్తుడు ఒక రాజుగా ఉండడానికి, ఆ యవనస్తుడు అనేకులను మొత్తాన్ని సమకూర్చడానికి, ఆ యవనస్తుడు అనేక మంది యాజకులను ఏర్పాటు చేయడానికి, ఆ యవనస్తుడు అనేకమైనటువంటి లేవీలను ఏర్పాటు చేయడానికి, ఆ గొప్ప ఉద్యోగాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి నడిచినటువంటి యొక్క ప్రాధాన్యత. మన బిడ్డలు ఎంతో మంది మన సబ్జెక్టులు వాళ్ళ సబ్జెక్టులు చదువుకుంటూ ఉంటారు. చదవరా బాబు చదవరా, ఆ సబ్జెక్టు ఈ అని వాడు అందరూ చెప్తారు, మంచిదే. అయితే దానికంటే ముందుగా నీవు లేచినావా, బైబిల్ చదువుకున్నావా, ధ్యానించావా, అర్థమైందా, లేకపోతే నేను చెప్తాను కొన్ని విషయాలు. అందుకని ప్రియమైన సోదరులారా ధర్మశాస్త్రం అందేమి. తర్వాత 4 విషయంలోకి వస్తే ధర్మమంతటి విషయంలో, ధర్మం అంటే ఇతరులకు సహాయం చేసే విషయంలో, ఇతరులకు ఇచ్చే విషయంలో తన చేయి చాపేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోరండి, తన చేయి చాపడానికి గల కారణం ఏంటి? ఎవరు నేర్పించారు ఇవన్నీ కూడా? ఒక యవనస్తుడు లోకములో తిరుగుతూ ఉంటాడు, సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు, డ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు, స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు, రకరకాల చెడు వ్యసనాలకు గురైపోయినటువంటి యవనస్తుడు వాటిల్లో లేడు, దైవ సాన్నిధ్యములో ఉన్నాడు. అదై ఉండాలా ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కోరిక. నా కుమారుడు, నా కుమార్తె దేవుని యొక్క సన్నిధిలో ఉండాలా, అది నా ఆశ, అది నా కోరిక, అది నా ఇష్టము అని ఏ తల్లి అయితే కోరుకుంటుందో, ఏ తండ్రి అయితే కోరుకుంటాడో, ఎవరైతే వాళ్ళకి నేర్పిస్తూ వస్తారో వీళ్ళారా ఎంత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడో చూడండి. అనగా హిజ్కియా అలాంటి యొక్క స్థాయి రావడానికి గల కారణము, మొదటి కారణం చెప్తూ వచ్చాము, తన తల్లియే కారణం అంటూ వచ్చాడు. తన తల్లియే కారణం అంటూ చెప్పారు. కొన్ని సంవత్సరాల కిందట మరి ఆ యొక్క ఫారెన్లో జరిగిన సంఘటన మీతో చెప్తూ ఉంటున్నాను. ఒక కుటుంబంలోకి యవనస్తుడు చక్కగా యవనస్తుడిని చదివించాడు. కానీ వాడికి సరిగా మార్కులు రావటం లేదు, పాస్ కావటం లేదు. ఏదైనా ఉద్యోగం పోరా అంటే ఏ ఉద్యోగం చేయనంటాడు, నా వల్ల కాదంటాడు. ఇంట్లో అమ్మ నాన్న బాధ పెట్టేసి డబ్బంతా తీసుకెళ్ళి నానావస్థలుగా చేసుకుంటున్నాడు. తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చింది, అయ్యా నా బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా అని ఎంతగానో చేస్తుంటే
అస్సలు వినేవాడు కాదు తల్లి యొక్క మాట, తండ్రి తల్లిదండ్రుల మాట అసలు వినేవాడు కానే కాదు. ఏమైనా సోదరులారా, ఆ తర్వాత అనుకోకుండా మిలిటరీలో ఉద్యోగాలు పడ్డాయి. మిలిటరీలో ఎప్పుడైతే ఉద్యోగాలు పడ్డాయో ఆ మిలిటరీకి అప్లై చేసుకున్నాడు. దానికి వాడు తల్లి అన్నారు, బాబు నువ్వు అక్కడవేరా, నువ్వు మిలిటరీకి వెళ్ళిపోతే ఆడ పరిస్థితి ఎలాగా ఉంటుందో తెలియదురా, ఉద్యోగం లేకపోతే వెళ్ళిపోయింది లేరా, ఇంట్లో ఉండరా, వద్దయ్యా దానికి వెళ్ళొద్దు అని అన్నాడు. లేదు నేను వెళ్ళాల్సిందే మిలిటరీకి అని అన్నాడు. పాపం తల్లి ఎంతగానో ఏడ్చి దేవుని ప్రార్థన చేస్తుంది, ప్రభువా వద్దయ్యా, నాకు ఈ ఉద్యోగం ఈగాకయ్యా నా కుమారుడికి వద్దని ఎంతగానో బతిలాడింది. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించా. అబ్బాయి సెలెక్ట్ అయిపోయినాడు మిలిటరీలో. మిలిటరీకి వెళ్ళిపోయినాడు. యుద్ధం ప్రారంభం అయిపోయింది. రకరకాల పరిస్థితులకు వచ్చినాయి. తన యొక్క జీవితంలో మరణాపాయంలోకి వచ్చేసాడు. అంతే కదా, యుద్ధం అంటే సైనికులు పోరాడుతూ ఉంటారు కదా, అనేకమైనటువంటి యొక్క బాంబులు వేస్తూ ఉంటారు, తుపాకులు కాలుస్తుంటారు. రకరకాలుగా ఉన్నప్పుడు చుట్టుముట్టినప్పుడు ఒక్కసారిగా మోకాళ్ళ మీద పడి, తండ్రి నేను చాలా తప్పు చేశాను, నా తల్లి మాట కానీ విని ఉన్నట్టుగా అయితే నాకు ఈ స్థితి వచ్చేది కాదయ్యా, దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మళ్ళీ నా తల్లిని చూస్తే నాకు అవకాశం దయచేయమని మోకాళ్ళ మీద కన్నీటితోటి ప్రార్థన చేశాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా తన మీద ప్రయోగించినటువంటి బాణాలను ఏమి ముట్టకుండా ప్రభు కాపాడాడు ఆ యవనస్తుడిని. ఆ యుద్ధ రంగంలో దేవుని వైపు చూసి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన కారణం చేత దేవుడు ఆ బిడ్డను రక్షించాడు. యుద్ధం అయిపోయిన తర్వాత చాలామంది చనిపోయినారు యవనస్తులు. తల్లి చాలా ఏడుస్తున్నది, అయ్యో నా కుమారుడు కూడా చనిపోయి ఉంటాడే, నా కుమారుడు కూడా చనిపోయి ఉంటాడని ఎంతగానో దుఃఖిస్తుంది. అయితే తిరిగి వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం బాబు ఎలాగైందంటే, అమ్మా ఏమి లేదమ్మా, అక్కడికి వెళ్ళిపోయిన నా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఎలాంటి నీ మాట వినకుండా ఉన్న కారణం చేత నాకు ఎంత నష్టం వచ్చిందంటే ప్రాణానికి అపాయం వచ్చిందమ్మా. ఆ సమయంలో నేను నీ దేవుడు నాకు జ్ఞాపకం వచ్చాడమ్మా, నీ దేవుడు నాకు జ్ఞాపకం వచ్చి మొరపెట్టేనమ్మా. ఆ మొరాలకించి దేవుడు నన్ను రక్షించాడమ్మా. ఇప్పుడు ప్రభు నేను అంగీకరించానమ్మా. అన్నప్పుడు తల్లి ఎంతో సంతోషపడింది. ప్రభువా నా దేని ప్రార్థన నీవు ఆలకించావా, నా కుమారుడు రక్షించావా ప్రభు అని ఎంతగానో ఆమె కన్నీరుతో. ఎందుకు చెప్పానంటే ప్రియమైన సోదరులారా, తల్లి కుమారులకు కుమార్తెలకు ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన వరము. అందుకని హిజ్కియాను ఆ స్థాయిలోకి నడిపించగలిగినటువంటిది వాళ్ళ నాన్నగారి గురించి రాయలేకపోయినారు, కానీ వాళ్ళ అమ్మని గురించి రాస్తున్నారు. ఇక్కడ అబియా అనగా జకరయ్య ఆ వంశావళిది, యాజకుల యొక్క వంశావళి, దేవుని యొక్క మార్గంలో వచ్చినటువంటి ఆ వంశావళి వారు. హిజ్కియా అనేటటువంటి ఆయన ఒక రాజు, ఒక యాజకుడిగా కావాలి, కానీ యాజకుడిగా చేయలేదు దేవుడు, రాజుగా చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ప్రభువా ఈ రోజున నా కుమారుల విషయంలో, నా కుమార్తె విషయంలో నా కోరిక అదేనయ్యా. ఎలాగైతే దేవుని ఆశ్రయించబడ్డగా చేయ్యా, నా వైపు చూడకుండా, లేక తన వైపు చూసుకోకుండా, లేక స్నేహితుల వైపు చూడకుండా నా బిడ్డలనే వారు నీ వైపు చూసినట్టుగా చేయాలి. మొట్టమొదటి మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రం మీద అనగా దేవుని వాక్యం మీద నా కుమారుడికి ఇష్టం పుట్టించయ్యా, ఆశ పుట్టించయ్యా, బైబిల్ చదువుకుంటానయ్యా అనే విధానంలో అడగాల. ఈ దినాల్లో కొన్ని గృహాలు దర్శిస్తూ వస్తున్నాను నేను వారం అంతట్లో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లులు చదువుతున్నారే కానీ ఆ బిడ్డలకు అసలు కనీసం బైబిల్ తీయడానికి కూడా వాళ్ళ చేత కావట్లేదు. ఎంత బాధకరమైన విషయం. వాళ్ళు చదువుతున్నారు చక్కగా, ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుతున్నారు, బీటెక్ వాళ్ళు చదువుతున్నారు, మరి వాళ్ళు కనీసం బైబిల్ మరి తెలియటం లేదంటే ఎవరి బాధ్యత? మీ బాధ్యత కాదా? తల్లుల యొక్క బాధ్యత కాదా? తండ్రులు అంటే ఉద్యోగాల్లో ఉంటారు, వాడికి అనేకమైనటువంటి బాధ్యతలు బయట ఉంటాయి. బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది? బైబిల్ తెచ్చుకుంటున్నారు, కూర్చుంటున్నారు, కానీ వాక్యం చెప్పినప్పుడు బాబాజీ తీరా అంటే అది ఎక్కడో నాకు తెలియటం లేదు.
మరి నేను ఎంతో కాలం వస్తున్నా, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీ బిడ్డ కనీసం బైబిల్ తీయడం కూడా నేర్పించడం లేదే. ఎలాగ మన బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు? మరి ప్రియమైనటువంటి సోదరులారా, ఇది మొదటి తలంపుగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. రెండవ దానికి వెళ్తాం రండి. 37వ అధ్యాయము 1వ వచనం అంటున్నాడు, ఇది అంతయు సమాప్తి అయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణాలకు పోయి యూదా దేశమంతరును బెన్యామీను ఎఫ్రాయిము మనుష్య దేశమందున్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠను పడగొట్టిరి. తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ స్వాస్థ్యులకు తిరిగి వెళ్ళిరి. చాలు. ఇక్కడ రెండో పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఇది అంతయు సమాప్తైన తరువాత అనే మాట కనబడుతుంది. అంటే 29లో ఆయన యొక్క పరిపాలన ప్రారంభించబడుతుంది. 30 అధ్యాయంలోకి వస్తే పస్కా పండుగను 7 దినాలు చేస్తూ వచ్చాడు. 7 దినాలు పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగేటటువంటి యొక్క విషయాన్ని గురించి 31 అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పస్కా పండుగ జరిగిన తర్వాత గొప్ప ఉద్యమం వచ్చింది ఆ దేశంలోనే. పస్కా పండుగ జరిగిన తర్వాత గొప్ప ఉద్యమం వచ్చింది వారి మధ్యలో, ఇశ్రాయేలు జనాంగం మధ్యలో. పస్కా పండుగ జరిగిన తర్వాత అనేక ఇతర దేశాలు హిజ్కియాను గురించి అద్భుతంగా సాక్ష్యమైనటువంటి బయటకు వెళ్ళిపోయిందిగా కనబడుతుంటున్నది. అనగా దానికి అర్థం అనగా పస్కా అనగా ప్రభు బల్ల జరిగిన తర్వాత, ప్రభు బలలో మనం పాలు పొందిన తర్వాత, ప్రభు యొక్క రొట్టెను మనం ఇచ్చిన తర్వాత, ప్రభు యొక్క రొట్టెను బెరిచిన తర్వాత, ప్రభు యొక్క రొట్టెను మనం పంచిపెట్టిన తర్వాత, దానిలో పాలు పొందిన తర్వాత ఆ పస్కా యొక్క ప్రభావము నీ ద్వారా, మన కుటుంబం ద్వారా, సంఘము ద్వారా అనేక స్థలాలకు వెళ్ళాలా. అంత గొప్ప రహస్యం ఉంది ఆ పస్కాలో. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ రాయబడిన మాట ఇది అయిన తర్వాత ఏమి ఉద్యమం వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ యూదా వారు ఉన్నారు, బెన్యామీన్ ఉన్నారు, ఎఫ్రాయిం ఉన్నారు, మనష్య వారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి కుమారులు? యాకోబు కుమారులు కారా? ఇశ్రాయేలు యొక్క జనాంగం కారా వీళ్ళందరూ? వారి దగ్గర ఏమున్నది చూడండి. ఇశ్రాయేలు కుమారు అబ్రాహాము, వారి పితరులు. అబ్రాహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క సంతతిలో వచ్చినటువంటి వీళ్ళ దగ్గర ఉండవలసినటువంటిది ఏమిటి? ఉన్నదేంటిది? అక్కడ ఏమున్నాయి చూడండి. విగ్రహాలు వారి మధ్యలో ఉన్నాయి, దేవతా స్తంభాలు వారి మధ్యలో ఉన్నాయి, బలిపీఠాలు వారి మధ్యలో ఉంటున్నాయి, అనేకమైనటువంటి యొక్క మరి అన్య దేవతలు కూర్చున్నటువంటి విషయాలు వారి మధ్యలో ఉన్నాయి. ఇది ఎంత అన్యాయమైన విషయం. వారి పితరులందరూ కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించేరే, యెహోవా దేవుని సేవించేరే, ఆ దేవుని గురించి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వారే. అలాంటి వారి యొక్క కుటుంబంలో నుండి ఇలాంటి వారు వచ్చేది. రాజుడు భక్సింగ్ గారు అలాంటి విగ్రహాల కుటుంబం నుంచి బయటికి వచ్చిన తర్వాతనే ఇలాంటి ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. మనం కూడా అంటాము, కానీ మనం ఉన్న కుటుంబాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఉద్యమం మన ద్వారా వచ్చింది? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా అంతకుముందు పరిపాలించినటువంటి పరిపాలకులు బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతా కూడా దేవతా స్తంభాలు, విగ్రహాలు, బలిపీఠాలు, ఉన్నత స్థానాలు అన్నీ కూడా కట్టివేయబడ్డాయి. అన్నీ కూడా ఎక్కడ కూడా అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. ఈనాడు భారతదేశంలో అదే కనబడుతున్నది. అందుకనే ప్రియమైన సోదరి సోదరుల, ఈ ఉద్యమాన్ని తీసుకురావాలంటే దేవుని కొరకై నిలబడే ఒక యవనస్తుడు కావాలా? దేవుని కొరకై నిలబడేటటువంటి ఒక వ్యక్తి కావాలి ఈ రోజున. అందుకనే ఆ ఉద్యమం ఎట్లా వస్తున్నది, ఆ ఉద్యమం రావడానికి కారణం ఏంటి అని మనం చూస్తే హిజ్కియా యొక్క ప్రభావం అక్కడ పడిపోయింది. హిజ్కియా చేసిన కార్యాలు, ఆ యవనస్తుడు చేసిన కార్యాలను ఆ ప్రభావితం చేసిన ప్రాంతం అంతా కూడా ప్రభావితం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోయినారంటే రియలైజ్ అయిపోయినారు, అరే మనమేంటి బెన్యామీన్ గోత్రము, మనమేంటి మనుష్య గోత్రము, మన పితరులు ఇంత గొప్ప దేవుడు అయితే ఎలా పెట్టుకున్నాము అవన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకొని ఇప్పుడు దేశంలో ఉన్న వాటి అన్నిటిని కూడా ఏం చేసుకున్నారంటే నరికి ముక్కలుగా చేసుకుని అవతల పడేసుకుంటున్నారు. చూడండి ప్రియులారా, ఎంత ఉద్యమం వచ్చినదో.
ఒక దేశం బాగుపడాలంటే ఒక వ్యక్తి ప్రభు కొరకు నిలబడితే ఆ దేశం ఎంతగానో బాగుపడుతుంది. ఎంతగా బాగుపడింది తెలిసిన 2 విషయాలు ఉంటాయి ఇప్పుడు అందులో. ఒకటి, ఆ దేశంలో వారు ఎంతగానో సంతోషించారట. రెండవదిగా ఆ దేశం వారు ఎంతగానో వర్ధిల్లారట. దేశంలో సంతోషం ఉండాలా, దేశము వర్ధిల్లుతుండాలా. ఈనాడు మన దేశానికి ఉందా? మన దేశంలో సమాధానం ఉన్నదా? మన దేశంలో సంతోషం ఉన్నదా? మన దేశం వర్ధిల్లుతున్నదా? నానాటికి దిగజారిపోతున్నది. ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు, పేదవారు పేదవారుగానే ఉంటున్నారు, అధికారులు అధికారులుగానే ఉంటున్నారు, దాసులు దాసుగానే ఉంటున్నారు. దీనికి కారణం ఎవరు? దేవుని యొక్క ప్రజలైన మనమే. ఉజ్జీవలాగా నువ్వు కానీ హిజ్కియాలాగా నిలబడితే దేవుడు నీ కొరకే నిలబడతాడు. అందుకని యవనస్తుడు ధైర్యం చేసి నిలబడ్డాడు. కాబట్టి మొట్టమొదటి ప్రక్షాళన జరుగుతున్నది. ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్న వాటి అన్నింటినీ కూడా కొట్టివేయాలని. నిన్న మీరు చదివి ఉంటారు వార్తాపత్రికలో. ఈ మధ్య కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక గ్రూప్ తయారు చేసి ఎక్కడెక్కడ ప్రార్థన మందిరాలు ఉన్నాయో ఆ ప్రార్థన మందిరం సర్వే చేసేసి దానికి 2 టైటిల్ ఇవ్వండి మీరు. ఒకటి ఇది గవర్నమెంట్ స్థలము, రెండవది ఇది బీఫామ్. ఏం చేయాలి అప్పుడు వీటిని? ఈ 2 ఏం చేయాలా? బీఫామ్ అయినా మందిరం ఉండటానికి లేదు, గవర్నమెంట్ స్థలమైనా మన సొంత కొనుక్కున్నా కూడా ఆ టైటిల్ ఏమని చెప్పారు. చెప్పేసి ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు వర్క్. ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసిన వెంటనే కొంతమంది మరి సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టేశారు. సుప్రీంకోర్టు బాగా దాన్ని చూసేసి గట్టిగా ముట్టుగా వేసేసింది. ఈ సర్వేను ఆఫ్ చేయండి, మీరు మందిరాల జోలికి వెళ్ళొద్దు. మీరు ఇప్పటికే భారతదేశంలో కష్టాలు వెళ్ళిపోతున్నా, ఆర్థికంగా చాలా వెనుకబడిపోతున్నా, ఇప్పటికీ అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఎక్కువైపోయింది, రోజుగారు అనేటువంటిది మనం ఇవ్వలేకపోతున్నాము. ప్రస్తుతం దేశ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. వీటి కొరకు మనం పోరాడవద్దు. ప్రజా యొక్క శ్రేయస్ కొరకే మీరు పోరాడండి. మతాలు, గుడులు, గోపురాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ ప్రక్కన పెట్టమని నిన్న సుప్రీంకోర్టు వారికి జడ్జిమెంట్ ఇచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాల్లో వీటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ అండి. వీటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎందుకంటే వారికి ఈ అవగాహన ఇవ్వలేరు. సంఘాల్లో వారికి అవగాహన ఉండదు. చెప్పేదానికి కూడా వారు చెప్పేవన్నీ కూడా కట్టుకథలు, బుర్రకథలు, ప్రజలను ఆకర్షించుకునే చెప్తారు. కానీ దేశం బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా, సమాజం బాగుపడాలా, ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలా, ప్రతి ఒక్కరు సమాధానం ఉండాలా, ప్రతి కుటుంబంలో మరి ఆనందం ఉండాలని కోరుకునేటటువంటి యొక్క దాని సేవకులు ఈరోజు అవసరం. అందుకని నా ప్రియమైన సోదరులారా, మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే ప్రక్షాళన చేయబడుతున్నది. ఇది ఆనాడు హిజ్కియాలో జరిగినటువంటిది. సరే, మన సంఘముగా ఆత్మీయంగా మనం ఏం చేయాలి? అక్కడ చూడండి 3 విషయాలు అక్కడ మనం చదువుతున్నాం, శ్రేష్టమైన విషయాలు. విగ్రహాలు, రెండవదిగా మరి దేవతా స్తంభాలు, మూడవదిగా బలిపీఠాలు. చూసారా? తర్వాత ఉన్నత స్థలాలు. ఇక్కడ 4 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 4 విషయాలు, 4 ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. మన కుటుంబం వర్ధిల్లాలంటే, మన సంఘం వర్ధిల్లాలంటే, మన సమాజం వర్ధిల్లాలంటే, మన దేశం వర్ధిల్లాలంటే ఈ 4 యొక్క నియమాలను మనం పాటించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు చేసినటువంటి విషయం ఏంటంటే విగ్రహాలన్నిటినీ కూడా తొలగించేస్తారు. ఆత్మీయమైనటువంటి అర్థం ఏమనగా, దేవుని కంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీ యొక్క హృదయంలో విగ్రహమై ఉన్నది. దేవుని యొక్క సన్నిధి కంటే, దేవుని యొక్క మందిరం కంటే, దేవుని యొక్క వాక్యము కంటే నీవు దేన్నైతే ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహమైపోయింది. అందుకని వర్ధల లేకుండా ఉన్నావు, అందుకనే సమాధానం లేకుండా ఉంటున్నావు, అందుకనే సంతోషం లేకుండా ఉంటున్నావు. ప్రభువా, నా హృదయంలో ఉన్న విగ్రహాన్ని తీసి అవతల పడవేస్తానని చెప్పండి. ఆ విగ్రహం ఎప్పుడైతే నీలోకి పోతుందో నీలోకి సమాధానం వస్తుంది, నీలోకి సంతోషం వస్తుంది. రెండవదిగా ఉన్నత స్థానాలు. ఉన్నత స్థానాలు అంటే హెచ్చించుకోవడం అన్నమాట. ఒక దానిని బట్టి మనం హెచ్చించుకుంటూ ఉంటాము.
దేని బట్టి, చదువులు బట్టి కొంతమంది, ఉద్యోగాలు బట్టి కొంతమంది, వారికి ఉన్న ఆస్తులను కొంతమంది, వారి బంధువులు బట్టి కొంతమంది, వారికి ఉన్న పలుకుబడి కొంతమంది రాజకీయ నాయకులను బట్టి కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉన్నత స్థలాలన్నీ తీసి అవతల పడవేంటి? ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. రాత్రి కూడా మీతో చెప్తూ వచ్చాను ప్రార్థనలో. ఏమన్నారు? బ్రిటిష్ రాణి గారు ఏమన్నారు? అయ్యా వాళ్ళని రక్షించాలా, చైనాలో ఉన్నటువంటి మిషనరీస్ రక్షించాలంటే అని చెప్పిన మాట ఏంటి చెప్పండి వచ్చినాడు ప్రార్థనకి. ఎవరు రక్షించాలా? వారు చేసేది దేవుని సేవ అయితే దేవుడే రక్షించబోతే నేనేమి రక్షిస్తాను అయ్యా అని అంటారు. అంటే ఏం చెప్పిందని? దాన్ని ఇంకో మాట చెప్పొచ్చు కదా, ఏమని? నేను సైన్యాన్ని పంపిస్తాను, బాంబులు పంపిస్తాను, వాళ్ళందరూ కూడా చంపేస్తానని చెప్పొచ్చు కదా. ఎందుకని చెప్పలేకపోయింది? తన దృష్టి దేవుని మీద ఉంది. అందుకనే అదే వాళ్ళకి నేర్పిస్తున్నది. అక్కడున్న మిషనరీస్కి అదే నేర్పిస్తున్నది, అక్కడున్న ప్రజలకు కూడా అదే నేర్పిస్తున్నది. అందుకని అక్కడ ఈనాడు చైనాలో క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఈనాడు రష్యాలో క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఏమిటిలా కారణం అంటే అనేక మంది హతసాక్షులు అయిపోయినారు అక్కడ. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే మనలో ఉన్నటువంటి యొక్క ఆ ఉన్నత స్థానాలన్నీ తీసివేసుకోవాలా. ఎవరి వైపు మనం చూడవలసిన పని లేదు. ఎంత రాజకీయ నాయకులు అయ్యవచ్చు, ఎంత ధనవంతులైనా ఉండొచ్చు, ఈ లోకసభను ఎంత గొప్పవారైనా సరే, ఎట్టి పరిస్థితుల వారి వైపు మనం చూడవద్దు. మనం చూడవలసినది ప్రభు వైపు. జీవంగల దేవుని నమ్మేమో, ఆయన కొరకే సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాము, ఆయనను వెంబడిస్తున్నాము, అనేక అనుభవాలు పొందేమో, చివరి వరకు మన యొక్క యుద్ధం ఆయనతోనే, ఆయన మనతోనే, ఆ పోరాటంలో మన ముందుకు వెళ్ళిపోతాం. మూడవదిగా వస్తే బలిపీఠాలు. బలిపీఠం అనగా సమర్పించుకోవడం. మన సమయాన్ని దేనికి సమర్పించుకుంటున్నాం? దేవుడు మనకిచ్చిన వరాలు, తలాంతులు దేని కొరకే సమర్పించుకుంటున్నాం? మనకిచ్చిన ధనాన్ని దేని కొరకే సమర్పించుకుంటున్నాం? ఎప్పుడు నీకు సమాధానము, శాంతి రావాలని కోరుకుంటావో, ప్రభువా నా హృదయంలో నీ బలిపీఠం నేను కట్టుకుంటాను ప్రభువా, నా బలిపీఠాన్ని వేరే బలిపీఠం నాకొద్దు. కొంతమంది స్నేహితులు వాళ్ళకి బలిపీఠం అయిపోతారు, వాళ్ళ కొరకే వాళ్ళు బలైపోతూ వస్తూ ఉంటారు. కొంతమంది బంధువుల కొరకే బలిపీఠం అయిపోతూ వస్తారు, వారి కొరకే వాళ్ళు బలైపోతూ వస్తూ ఉంటారు. మరికొందరు మరికొన్ని విషయాల కొరకే బలైపోతూ వస్తారు. ఆ బలిపీఠాలన్నీకు అవసరం లేదు. ప్రభువా నీ బలిపీఠం నా హృదయంలో కావాలా, నీ బలి నాకు కావాలా, నీ శిలువే నా హృదయంలో ఉండాలని ఏ నాడైతే నువ్వు కోరుకుంటావో ప్రియులారా, దేవుడు నిన్ను వర్ధిల్లింప వ్యక్తిగా చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థానములకు నడిపిస్తాడు, అనేక కొనగల సాక్షిగా చేస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ మాట ఏంటంటే, ఆ యొక్క ఉన్నత స్థానాలు తీసిపడేసేసారు, ఆ విగ్రహాలు తీసిపడేసేసారు, ఆ బలిపీఠాలు తీసివేసేస్తారు. ప్రక్షాళన అయిపోయింది మొట్టమొదటిగా. వాడి రెండవ మెట్టు, తల్లులారా తండ్రులారా, మన బిడ్డలకు మొదటి మెట్టులో ఎలాగ వాక్యాన్ని నేర్పించాలో మొట్టమొదటి మనం చూస్తూ వచ్చాము. రెండవ మెట్టులోకి వస్తే మనం ఎలాగా మన కుటుంబాన్ని ప్రక్షాళన చేసుకోవాలో, మన బంధువుల మధ్యలో, మన మిత్రుల మధ్యలో, మనకు కలిగిన వారి అందరి మధ్యలో ఎలాగ ప్రక్షాళన జరగాలో, అప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏదో మనం చూస్తాం. అక్కడ రండి కొంచెం ముందు పోయి చూస్తాం. అక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఇంకొక విషయం జరుగుతూ ఉంటున్నది. రెండవ వచనం ఒక సహోదరుడు చదవండి. రెండవ వచనము, ఎవరి సేవాదానము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారంగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగాను నియమించారు. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవలు జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెము ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించారు. చూసారండి ప్రియులారా, యవనస్తులట యాజకులను నియమిస్తున్నాడు. ఒక యవనస్తుడు లేవీయులు నియమిస్తుంటున్నాడు. యాజకులు లేవీయులు అంటే దేవుని యొక్క సేవ చేసేవారు. ఈ వాక్యాన్ని తీసుకొని నేడు మన భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి వర్గమైనటువంటి వారు బ్రాహ్మణ్స్ అనేవారు మేమే యాజకులమి, మేమే లేవీయులమి, మాకే ఈ పని అప్పగించింది. నిజమే, పాత నిబంధన కాలంలో మీ వంశం అదే, దానిలో నుంచే వచ్చారు మీరు. కానీ కొత్త నిబంధనలో ప్రభువుని కొట్టివేశాడే. ప్రతి ఒక్కరి యాజకత్వం చేసుకునే ధన్యత ఇచ్చాడే, ప్రతి ఒక్కరికి దేవుని సేవ చేసే ధన్యత ఇచ్చాడే, ప్రతి ఒక్కరు కూడా పరిచారం చేసుకునే ధన్యత ఇచ్చాడే. అందరూ దేవుని యొక్క పిలుపు మేరకు నాడు మనం యాజకులంగా మారవచ్చు, పరిచారకులంగా మారవచ్చు, లేవీలుగా మారవచ్చు. ప్రియులారా,
అందుకని ఇప్పుడు 3వ స్టెప్లోకి వస్తే ఇప్పుడు ఒక ఆలోచన పడ్డాడు యవనస్తుడైనటువంటి హిజ్కియా. ఏమి చేస్తే ఈ దేశంలో శాంతి సమాధానాలు ఉంటాయి, ఎలాగ నడిపించాలి? సరే, నేనైతే రాజును, నా దగ్గర సైన్యం ఉన్నది, అది వేరే సంగతి. కానీ ప్రజలకు బోధించాలి, బలులు అర్పించాలి, ప్రజలను సరైన మార్గంలోకి నడిపించాలి, వారికి కావాల్సిన జ్ఞానాన్ని బోధించాలి. అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలి ఆలోచన చేశాడు. వెంటనే మరొక స్టెప్ తీసుకున్నాడు. ఈ పని కొరకై అదుకో ఫలానా గోత్రికులను, ఫలానా వంశం వారిని పిలవని చెప్పారు. అప్పుడు హరోను వంశంలో నుండి, లేవి వంశంలో నుండి పిలిపించి వారు యాజకులుగా తమ ఏమంది అక్కడ, ఏమంత ఎంతో వచ్చింది చూడండి. అక్కడ ఉన్న మాట నాకు గుర్తుంచుకోనండి, మర్చిపోకుండా. వారి వరుసల ప్రకారము, వారి వరుసల ప్రకారము. ఈనాడు సంఘాల్లో గలిబిలి రావడానికి కారణము, ఈనాడు సంఘాలు సమాధానం ఉండడానికి కారణము ఈ యొక్క వాక్యమే. వారి వరుసలు మర్చిపోతున్నారు, వారి ఆత్మీయ స్థితిలో మర్చిపోతుంటున్నారు. నేను ఏ వరుసలో ఉండాలా, నా వయసును బట్టి, నా అనుభవం బట్టి నేను ఏ స్థాయిలో ఉండాలా వీళ్ళారా. అందుకనే మనం వరుసలు మర్చిపోతున్నాం, క్రమాన్ని మర్చిపోతుంటున్నాం. అందుకనే అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు ఈనాడు సంఘాలు ఎదుర్కొంటూ ఉన్నాయి, సమాజం కూడా ఎదుర్కొంటూ ఉన్నది. ఎంత భయంకరమైన విషయము, ఎంత భయంకరమైన విషయము. 10th క్లాస్ చదువుతున్న వారు ఐఏఎస్ చదివే వాళ్ళు వెళ్ళి 10th క్లాస్ దగ్గర నమస్కారం పెట్టవలసిన దినాల్లో ఈరోజు మనం ఉన్నాం. అలాగుంది నేటి ప్రభుత్వం యొక్క విధానాలు. వరుసను మర్చిపోతున్నారు. నేను ఒక ఫలానా స్థాయికి పోవాలంటే నాకు అర్హత ఉన్నదా? నా స్వార్థం కొరకు నేను ఆలోచన చేయకూడదు. ఇంత దేశాన్ని నా చేతిలో పెడుతున్నాడు, ఇంతమంది ప్రజలు నా చేతిలో పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రజలు నా చేతిలో ఉంటున్నారు. పేదవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చదువు ఉన్నవారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, రకరకాలైనటువంటి తినలేనటువంటి అభాగ్యులు ఉంటున్నారు, అనాథులుగా ఉంటున్నవారు, దిక్కులేనటువంటి వారు ఉంటున్నారు. వీరందరినీ చూడాలంటే ఎంత విశాలమైన హృదయం మనకు కావాలి. ఆలోచించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడా ఈ రోజున? హిజ్కియాలో వచ్చిన ఆలోచన ఇప్పుడు ఏమంటున్నాడంటే, యాజకులారా మీదే ఈ బాధ్యత, మీదే సంఘములో సమాజంలో సమానత్వం తీసుకురావాల్సిన బాధ్యత మీదే. సంఘములో సమాజంలో ఎలాంటి అలజడులు లేకుండా నీతి నియమాలు బోధించవలసినటువంటి బాధ్యత మీ మీద పెడుతుంటున్నాను. వారికి ధర్మాన్ని నేర్పించే బాధ్యత నీ మీద పెడుతుంటున్నాను. వారిని యథార్థవంతులుగా నడిపించే బాధ్యత నీ మీద పెడుతుంటున్నాను. మీరే దానికి బాధ్యత వహించని యవనస్తులైనటువంటి ఆయన అనేక మంది యాజకులను నియమిస్తుంటున్నారు. మన యవనస్తులు ఒకసారి ఆలోచించండి. తండ్రులారా, తల్లులారా, దేవుని వాక్య ప్రకారం మీతో చెప్తుంటున్నాను. నా యొక్క భారం ఏంటంటే, మనం దేనిలో తక్కువ వారం కాదు. మనం అనుకుంటాం మన వైపు చూసుకుంటాం, మన వైపు ఎప్పుడూ చూసుకోకూడదు. అదే గత దినాలు కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. మన వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. దావీదు చిన్నవాడే, గొల్యాతు చాలా పెద్దవాడు. అయితే ఆయన ఎవరి వైపు చూసానని చెప్పాను? మన వైపు చూసుకోకూడదు, కానీ ఆయన వైపు చూడండి. అప్పుడు మన పిల్లలను ఏ స్థాయిలోకైనా వెళ్ళిపోతూ వస్తుంటున్నారు. నాడు మనం చూస్తున్నాం కదా కొట్లోనంట సేల్స్ గర్ల్స్గా అమ్ముకున్నటువంటి వారు ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్స్ అయ్యారు. కొట్టులో ఏం అమ్ముకున్నారంటే వాళ్ళు సేల్ గార్డ్స్ అని తెలుసుగా, అటుండి అమ్ముతూ ఉంటారు, అసిస్టెంట్లను అమ్ముతూ ఉంటారు. వాళ్ళు మినిస్టర్స్ అయిపోయినారు. ఎందుకని? అది లోక పద్ధతి, లోక విధానాల్లో. కానీ మనం ఆత్మీయ విధానంలో మనం వెళ్ళాలి. ఆత్మీయ విధానంలో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క అనుభవంలో హిజ్కియా వాళ్ళందరికీ కూడా చక్కని ఏర్పాటు చేసి అంత దూరుకోలేదు. పిల్లారా, మరొక విషయాన్ని మనం గమనిస్తే వారి కొరకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. చూడండి 3వ వచనం, సహోదరి చదవండి 3వ వచనం. తనకు కలిగిన ఆస్తిలో నుండి
ఎవరి కొరకండి? ఆ కార్యాలు జరగాలంటే ఎవరు రావాలి? ముందుగా రాజుగారే రావాలి. ఈ రోజున మనం అందరం కూడా రాజు రావడానికి ఇష్టపడతాము, కానీ రాజు అయిన తర్వాత ముందుకు రావడానికి ఇష్టపడతాం. ఒక ఆఫీసర్ పోస్టు, ఒక మేనేజర్ పోస్టు, ఒక డైరెక్టర్ పోస్టు, ఒక ఉన్నతమైన పోస్ట్ కొరకు ఆశపడతాము, కానీ ఆ పోస్టులో ప్రభుని ఎలాగ హెచ్చించాలో దాని కొరకే ముందుకు రాలేదు. అందుకని ఇక్కడ మన మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. ఎంత మంచి మాట ఉందంటే, మరి రాజుగారు తన యొక్క ఆస్తిలో నుండి యాజకులు యాజక ధర్మము జరిగించాలి కాబట్టి ఉదయము సాయంకాలము అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు వచ్చాయి. అస్తమయము ఉదయము జరగవలసిన కార్యక్రమాలు వచ్చాయి. అక్కడ అమావాస్య పౌర్ణిమలో జరగవలసినటువంటి కార్యక్రమాలు వచ్చాయి. ఆ గుళ్ళో యాజకులు ఉంటారు. మరి వారి పోషణ కొరకై అది ఇప్పటి వరకు తిరుపతి యొక్క గొడవలు అయ్యే. యాజకులు ఏమంటారంటే, ఇది మా కొరకు ఇచ్చిన సందా మాకేమండి అంటున్నారు వీళ్ళు. వాళ్ళే గవర్నమెంట్ ఎవరంటే, ఇది గవర్నమెంట్ సంబంధించినది, ఇది మేము ఇచ్చిన తర్వాత మేము ఎంత ఇస్తాం మీరు తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఆ మాట చెప్పడానికి నాకు ఇష్టమే లేదు. వారు పాస్టర్లు కూడా నెల నెల జీతం ఇస్తారంట. ఎంత అవమానకరం అండి. రెండు బైబిల్ ఎంత మాట ఉంది? మాట చూద్దాం, ఒక్క మాట. మరి యోహాను పత్రిక, మరి యోహాను పత్రికలో చూద్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 6వ వచనము 7వ వచనం కలిసిన మధ్యలో నేను చదువుతున్నాను. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామనిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీ వారు సాగనంపిన యెడల నీకు యుక్తము కలుగును. దేవుని యొక్క సేవకులు అక్కడ ఏముందండి? అన్యజనుల దగ్గర ఏమైనా తీసుకుంటున్నారా? అంటే వాళ్ళ దేవుడేమో ఇవ్వలేనటువంటి వాడా? ఆయన అంత శక్తిహీనుడా? కాదే. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, దైవ సేవకులైనటువంటి వారు ఎవరు కూడా గవర్నమెంట్ యొక్క వాటి మీద ఆధారపడకూడదు. వాళ్ళు ఇచ్చే జీతాల కొరకే దేవుని యొక్క సేవ చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఏమో తెలుసిన, జీతగాడే కనుక గొర్రెలు తన కానందున గొర్రెలు విడిచిపెట్టేసి పారిపోతాడు అంతే. జీతగాడు అక్కడికి వెళతాడు, వచ్చిన వాళ్ళ కొరకు ఏదో చేయవలసిన హోమాలు చేస్తాడు, 4 మంత్రాలు చదువుతాడు, శ్లోకాలు చెప్తాడు, ఇంటికి వస్తాడు. అదే తనకు జీతగాడు లెక్క అయిపోతుంది. కానీ దేవుని సంఘం అలా కాదే. నాకు ఎంతమంది యొక్క బాధ్యత నాకు అప్పగించాడు. మీ కొరకై, మీ ఆరోగ్యం కొరకై, మీ ఆత్మీయత కొరకై, ఆర్థిక పరంగా బిడ్డలు ఎలాగ ఉన్నారు, వారు చదువులేలా ఉన్నారు, ప్రతి కుటుంబం యొక్క బాధ్యత ప్రభు నా భుజాల మీద పెట్టాడు. అదే పౌలు చెప్తాడు, ఇది భారము, సంఘం అనే భారం మన మీద పెట్టినప్పుడు ఆ భారాన్ని మోసినటువంటి దైవ సేవకులైన వాడు కావాలి. మనం మోయగలిగినటువంటిదే దేవుడు మనకిస్తాడు, మోయలేదు మనం చేయలేము. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదటిగా తన నిధిలో నుంచి తీసుకోనండి, వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చండి. ఎక్కడ కూడా క్రమము తప్పకుండా ఎవరి వరుసలో వారు, ఏ సమయంలో వెళ్ళవలసిన వారు, ఏ సమయంలో వెళితే ఏ సమయంలో వాళ్ళ మందిరానికి వస్తారో ఆ సమయంలో వారి కొరకై బలులు అర్పించాలా, వారి కొరకై సమాధాన బలులు అర్పించాలా, వారి కొరకై దాన బలులు అర్పించాలా. ఎందుకండి సమాధాన బలులు ఎందుకు అర్పించాలంటే దేశము క్షేమంగా ఉండాలా. సమాధాన బలులు ఎందుకు అర్పించాలి? సంఘము క్షేమంగా ఉండాలా. ఆ బలి ఉండాలా. బలి లేకపోతే సమాధానం లేదు. ఈ రోజున ఏ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ సమాధానం లేకుండా కారణం ఏంటంటే సమాధానమైన బలులు లేవు. అది వాడితే 3వ ప్రపంచం దాన్ని సిద్ధమైపోతున్నాం అంటున్నారు. కాబట్టి మన యొక్క విధానం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దానిలో నుంచి ఆయన పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించి ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు. యాజకులందరూ సంతోషంగా ఉన్నారు, లేవీలందరూ సంతోషంగా ఉన్నారు, ఇచ్చేవారు సంతోషంగా ఉన్నారు, దేశము క్షేమంగా ఉన్నది. అండి ఇంకా కొంచెం ముందు పోయి చూసినట్లయితే మరొక విషయాన్ని అక్కడ మనం గమనిస్తాము. 4వ వచనాన్ని సహోదరు చదవండి. 4 యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అట్లా ఆజ్ఞాపించింది.
ఆ ఆజ్ఞ వెల్లడకు తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చింది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకుని వచ్చింది. చాలు చూసారా పిల్లరా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నా తెలుసా? మరి యెహోవా ధర్మశాస్త్రం బట్టి యాజకులు లేవీయులు ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసిందని యెరూషలేములో కాపురున్న జనులకు ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే అనేక ప్రాంతాలు ఉంటాయి, అనేక ప్రాంతాల్లో వారు అనేక చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో యాజకత్వం చేస్తూ వస్తారు. ఆ యాజకత్వం చేస్తున్నటువంటి వారికి వారి అవసరం కొరకై ఇప్పుడు హిజ్కియా ఏం చెప్తున్నాడు తెలిసిన? ఒక రాజుగా మీకు నేను మాదిరికరంగా ఉన్నాను. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వారు ఆ యాజక ధర్మము జరగాలన్నప్పుడు, వారికి ఆ యాజక ధర్మం జరగాలన్నప్పుడు మీకు దేవుడు ఆశీర్వదించిన కొలది మీ భాగాలు తీసుకొని దేవునికి ఇవ్వమని చెప్పినాడు. చూడండి, ఒక యవనస్తుడికి ఉన్నటువంటి భారం మనకున్నదా భారము? ఎవరెక్కడ పోతే మనకేమైందిలే, వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత, వాడు పేదోడు మన ధనవంతులు, మనకు అన్ని జరిగిపోతున్నాయి కదా. ప్రియమైన సోదరి సోదరుడా, అది కాదు సంఘం యొక్క దర్శనం. సంఘ దర్శనం చాలా గొప్పది. సంఘం అనేది చాలా లోతైనటువంటి యొక్క సత్యం అని ముందు కూడా చెప్తూ వచ్చాను మీకు. అందుకని ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు రాజు ఎప్పుడైతే మాట చెప్పాడో వాళ్ళు ఏం జరిగింది తెలిసిన? రాజు ఆజ్ఞ వెల్లడగులతోనే ఇశ్రాయేలు ఏం చేశారట? ప్రథమ ఫలములు, ధాన్యము, ద్రాక్షరసము, నూనె, తేనె, సస్య ఫలములు విస్తారంగా తీసుకొని వచ్చారు. ఆ తర్వాత గొర్రెల్లో నుంచి ఎద్దుల్లో నుంచి తీసుకొని వచ్చారు, కుప్పలుగా వేశారట. 7వ వచనంలో ఏముంది చూడండి? వారు 3వ మాసం మందు కుప్పలు వేసి ఆరంభించి 7వ మాసం మందు ముగించేది. చూడండి, దేవుడు ఎంతగా ఆ దేశాన్ని ఆశ్రయించాడో చూడండి. దేవుడు ఇస్తుంటే కదా వాళ్ళు ఇస్తుంది. దేవుడు ఇప్పటి ఇచ్చేవాళ్ళైనా వాళ్ళు. మనం కూడా ఇవ్వాలంటే దేవుడు మనకు కూడా ఇవ్వాలా. మనం కూడా ఇవ్వాలంటే దైవ మార్గాలు మనం వెళ్ళాలా. కొంతమంది సేవకులు మీరు ఇవ్వలేదు అని చెప్పే సేవకులు ఉన్నారు. కొంతమంది విశ్వాసులు మేము కూడా ఇవ్వలేమని విశ్వాసులు ఉన్నారు. ఇద్దరూ తప్పే. ఇవ్వగలిగిన